ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకంతో ఆటో డ్రైవర్స్ కుదేలవుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం దసరా కానుక సిద్ధం చేస్తోంది. వాహన మిత్ర పథకం ద్వారా ఏటా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం తెలిసిందే. దసరా కానుక కింద అక్టోబర్ 2వ తేదీన ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాలలో నేరుగా 15,000 వంతున ఆర్థిక సాయం జమ చేస్తారు. విశాఖ జిల్లాలో 26,509 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క విశాఖ నగరంలోనే 22,111 మంది ఆటో డ్రైవర్లు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. జిల్లా రవాణా శాఖ అధికారులు సచివాలయాల వారీగా దరఖాస్తులు ప్రాసెస్ చేస్తున్నారు. దసరా కానుక కింద ఆటో డ్రైవర్ల బ్యాంక్ ఖాతాలలో నేరుగా 15,000 వంతున ఆర్థిక సాయం జమ చేస్తారు. ఉచిత బస్సు పథకం వల్ల తమకు బేరాలు బాగా తగ్గిపోయాయని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. వాహన మిత్ర పథకం ద్వారా ఏటా ఇచ్చే 15,000 రూపాయలు తమకు ఏ మూలకు చాలవని విశాఖలోని పలువురు ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. ఫ్రీ బస్ అనేది తీసేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు 15,000 వేసింది కూడా మాకు ఎందుకు పనికి రాదు. ఎందుకంటే మాకు 15,000 దేనికి పనికి రాదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా ఇన్సూరెన్స్ బ్రేక్ చేయించడానికే సరిపోతాయి. అవి మేము అలాగా కట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా అప్పు చేసి ఆ డబ్బులు ఎందుకు పనికి రావు. ఎందుకంటే ఖాళీగా ఉండి ఆటోలు పక్కన పెట్టుకుని ఉంటున్నాం. అది మీరు అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని మీకు కోరుతున్నాం సార్. 15,000 ఇస్తే మాకేం సుఖం. రోజుకి ఒక 500, 600 చేసుకునే 300 చేయడం మహా ఇది అయిపోతుంది. 15,000 ఇచ్చినా ఒకే సుఖం అనేది. ఎంత సార్ రోజుకి కనీసం ఒక 800 చేశారు. రాత్రి 10 గంటల దాకా అయితే రాత్రి 10 గంటల దాకా అయితే 400 చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఇంట్లో మహా ఇబ్బంది అయిపోతుంది. బళ్ళు అమ్మించుకొని ఏదో చెత్తలు ఏరుకోవడం తప్ప మరి లేదు. నెలకు కనీసం ఒక 8,000 ఇస్తే మాకు కొంత గడుస్తుంది. లేదంటే మాకు ఇంట్లో కట్టడం మహా కష్టం. పిల్లలు పోషించుకోలేదు. 15,000 వేయడం వల్ల మాకు ఇబ్బంది. కానీ సంవత్సరానికి 15,000 అయితే మాకు ఏటి సరిపోద్దండి. కనీసం నెలకు ఒక 10,000 వేసినా పర్వాలేదు. కానీ బస్సుల వల్ల మేము చాలా ఇబ్బంది పట్టి ఫైనాన్షియల్ కట్టుకోలేకపోతున్నాం. ఇంట్లో కూడా ఓ పూట ఉంటే ఓ పూట లేకుండా పరిస్థితి అయిపోతుంది బస్సుల వల్ల. మాకు దాన్ని మేము చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని మా కాసు ఏదో మాకు కర్మిస్తారని మేము ఆశిస్తున్నాం. 20,000 రూపాయలు ఇస్తే మాకు ఏదైనా అవుతుంది. 15,000 అయితే మాకు గిట్టుబాటు అవ్వదు. 20,000 రూపాయలు ఇస్తానంటే మాత్రం ఏదైనా బాగుంటుంది. ఆటో వాళ్ళకి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం 15,000 చొప్పున వేసేదానికి మాకు వెరిఫికేషన్ కి కొత్త అప్లికేషన్స్ అలాగే పాత వెరిఫికేషన్ కూడా వచ్చాయి. అలాగే వాళ్ళకి 15,000 వేయడానికి గవర్నమెంట్ నిర్ణయించింది. అబ్జెక్షన్స్ అయితే రాలేదు. కంపల్సరీగా ప్రతి ఒక్క వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని మేము అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ పైనుండి వెరిఫికేషన్ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి అక్టోబర్ 1వ తేదీని 15,000 రూపాయలు గవర్నమెంట్ వేయడం జరుగుతుంది.